తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఈ సమావేశంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో పాటుగా జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈ అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీ అధినేత జగన్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే పనిలో పడ్డారు వైసీపీ అధినేత. అందులో భాగంగానే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి హసీనా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా అప్డేట్స్ తో. హసీనా, అనేక అంశాలు ఇవాళ ఎజెండాలో ఉన్నప్పటికీ ప్రధానంగా స్థానిక సంస్థల నిర్వహణకి ప్రభుత్వం రెడీ అవుతున్న టైంలో దానికి ప్రిపరేషన్ ఏ రకంగా చేస్తోంది? వైసీపీ అధినేత ఇస్తున్న సూచనలు ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈరోజు ఈ సమావేశం జరుగుతుంది. దీంట్లో 175 నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలతో పాటు ప్రధాన నేతలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమావేశం కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఎలక్షన్స్లో ఎక్కడ కూడా యునానిమస్గా సెలెక్ట్ అయ్యేలాగా చర్యలు తీసుకోకండి, ప్రతి చోట మనం ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్పి జగన్ ఆదేశాలు ఇవ్వనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి అయినా కూడా సిద్ధంగా ఉన్నాయి. అంటే పోలీసుల సైడ్ నుంచి కానీ లేదా ఇతర లీడర్స్ దగ్గర నుంచి కానీ, నామినేషన్ వేసే దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్క అంశం మీద కూడా ఏ సమస్యలు మీకు రాబోతాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఏ సమస్యలు వస్తాయి, అవన్నీ కూడా ఏ విధంగా ఎదుర్కోవాలనేది కూడా చెప్పడంతో పాటు ఏది ఏమైనా కేసులైనా ఏదైనా కూడా నేనున్నాను, మీరు ముందుకు వెళ్ళండి, కానీ వెనక్కి మాత్రం తగ్గకండి, భయపడకండి అని చెప్పి ఒక హోప్ అయితే వాళ్ళకి ఇవ్వడానికి ఈ సమావేశం అయితే ఖచ్చితంగా ఏర్పాటు చేశారు. అంటే 2024 ఎలక్షన్స్ తర్వాత, అసెంబ్లీలో ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత పార్టీకి వస్తున్న నెక్స్ట్ ఎలక్షన్స్ ఇవి కాబట్టి, స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి ప్రభుత్వం తమ బలం ఎలా ఉంది, వైఎస్ఆర్సీపీ అంటే ప్రజల్లో ఎంత ప్రేమ ఉంది, ప్రేమాభిమానులు ఉన్నాయి అనే అంశాన్ని చెప్పడానికి వాళ్ళు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని వాడుకోవాలని కూడా ఖచ్చితంగా అనుకుంటున్నారు జగన్. అందుకని ఈ సమావేశంలో పూర్తిగా ఎలా ముందుకెళ్ళాలి ఒక ఎజెండా అయితే ఇవ్వడానికైతే ఆయన సిద్ధమవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ హసీనా.